హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. ఇప్పుడే ఈటీవీ విన్నులో శశిమదనం అనే వెబ్ సిరీస్ చూడటం జరిగింది. ఈ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఇటీవల అనేక వెబ్ సిరీస్లు వస్తున్న సంగతి తెలిసిందే. కానీ క్యూట్ లవ్ స్టోరీ కామెడీతో చాలా తక్కువ సిరీస్లే వస్తున్నాయి. ఇప్పుడు ఈటీవీ విన్నులో మంచి మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్లు రిలీజ్ చేస్తున్నారు. అందులో ఒకటే శశిమదన్ అనే వెబ్ సిరీస్ తాజాగా రిలీజ్ అయింది. అసలు ఈ శశిమదన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక ఇండెప్త్ రివ్యూలోకి వెళ్తే, అన్నయ్య ఫ్యామిలీలో ఉంటూ సరదాగా తిరుగుతూ బెట్టింగ్ భాస్కర్ దగ్గర డబ్బులు పోగొట్టుకొని 2 లక్షల దాకా బాకీ పడతాడు. మాధవ డబ్బుల కోసం భాస్కర్ ఏదైనా చేసే రకమని తన అన్నయ్య డబ్బులు ఇచ్చి బండి తీసుకెళ్లేదాకా ఉండాలని అంటంతో కనపడకుండా పారిపోతాడు. అదే సమయంలో తన ప్రియురాలు శశి ఇంట్లో 10 రోజులు అందరూ పెళ్లికి వెళ్తారు. విషయం తెలుసుకొని 10 రోజులు అక్కడ దాక్కుందామని వెళ్తాడు. మదన్ శశి ఇంటికి వెళ్ళిన రాత్రే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా పెళ్లి క్యాన్సిల్ అయిందని మళ్ళీ తిరిగి వస్తారు. అక్కడ నుండి ఇంట్లో వాళ్ళకి కనపడకుండా మాధవ ఎలా ఉన్నాడు, ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళని ఎలా మేనేజ్ చేశాడు, ఈ సమయంలో శశికి పెళ్లి చూపులు జరిగితే మాధవ ఎలా చెడగొట్టాడు, మాధవ ఇంట్లో ఉన్నట్టు ఎవరెవరికి తెలిసింది, మాధవ అన్నయ్య బైక్ తిరిగి వచ్చిందా, మాధవ అప్పు కట్టేశాడా, ఇవన్నీ తెలుసుకోవాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే, ఇటీవల వెబ్ సిరీస్లు చాలా వరకు బోల్డ్, సస్పెన్స్, థ్రిల్లర్లుగా వస్తున్నాయి. క్యూట్ లవ్ స్టోరీ, మంచి ఎమోషనల్గా ఉన్న సిరీస్లు చాలా వరకు తక్కువగా వస్తున్నాయి. అలాంటి క్యూట్ లవ్ స్టోరీ ప్రేమ కథే ఇది. ప్రేమ కథలు ఇష్టపడే వాళ్లకు ఇది బాగా నచ్చుద్ది. అయితే ప్రేమతో పాటు నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ ప్రతి ఎపిసోడ్లో ఉంది. ఇవాళ గత కొన్ని సినిమాల్లో బాయ్ ఫ్రెండ్ ఇంటికి రావటం లేదా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తే ఎలా మేనేజ్ చేశారో కొన్ని సినిమాల్లో చూసాం. ఈ సిరీస్ కూడా అలాంటి కథతోనే నడుస్తుంది. ఎక్కువ సిరీస్ ఒకే లొకేషన్ లో ఉన్నా గానీ ఎక్కడ బోరు కొట్టించకుండా కథనం రాసుకున్నాడు. ఒక పక్క మాధవ ఎవరికి కనపడకుండా శశి మాధవ పడే టెన్షన్ లో, మరో పక్క వీళ్ళిద్దరు కనిపిస్తే ఏమవుతుందని సస్పెన్స్, మరో పక్క వీళ్ళిద్దరి మధ్య క్యూట్ మూమెంట్లు, ఇలా అన్ని భాగాలు రాసుకున్నాడు. 6 ఎపిసోడ్లు ఉన్న ఈ సిరీస్ ఫస్ట్ భాగం మాత్రం కథలోకి వెళ్ళటానికి చాలా టైమే తీసుకుంటాడు. ఆ తర్వాత కొన్ని సీన్లు బోరు కొట్టించిన ఆ తర్వాత కథనం బాగానే నడిపించాడు. ఈ సిరీస్ లో 2 పాటలు ఉన్నాయి కానీ బాగున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈ సిరీస్ బాగా నచ్చుతుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, సోనీ సింగ్, సిద్ధు పవర్ అనేక వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్లు తీశారు. నిజ జీవితంలో ప్రేమ జంట కావడంతో ఈ సిరీస్ లో చక్కగా క్యూట్ గా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కూడా చూడ చక్కగా ఉన్నాయి. ఇక శశి తండ్రిగా నటించిన ప్రదీప్ పుల్, అలాగే శశి తాత పాత్రలో నటించిన అశోక్ చంద్ర కూడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక మాధవ అన్నయ్య పాత్రలో కేశవ్ దీపక్ మెప్పించాడని చెప్పొచ్చు. రంగమ్మత్త పాత్రలో సీనియర్ నటి రూపలక్ష్మి అదరగొట్టిందనే చెప్పాలి. ఇక మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. లవ్ స్టోరీకి తగ్గట్లుగా చాలా అందంగా కెమెరా విజువల్స్ ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో కూడా అక్కడక్కడ కొంచెం కత్తిరక పని చేస్తే బాగుండేది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్లేదనిపించింది. కొత్త పాతదే అయినా గానీ కథనం కొత్తగా నడిపించాలని ట్రై చేశాడు దర్శకుడు. ఇక నిర్మాణ విలువలు సిరీస్ కు తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి శశిమదన్ సిరీస్ ప్రియురాలి ఇంట్లో ప్రియుడు వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఎలా ఉన్నాడనే విషయాన్ని సస్పెన్స్ క్యూట్ గా చూపించాడు. నన్నడిగితే ఈ వెబ్ సిరీస్ ఓటీటీ కాబట్టి వీలుంటే 1 టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.